మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం అమలు ద్వారా మహిళా స్వలంబన దిశగా కూటమి ప్రభుత్వం ప్రయాణం కొనసాగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ తోడుగా రాగా మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. పండుగ వాతావరణంలో ప్రత్యేకంగా అలంకరించిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అదే బస్సులో ర్యాలీగా నవాబుపేట వరకు ప్రయాణించారు. ఓకే ముందు అన్న కొద్ది బాగున్నా ఫాస్ట్ లాంగ్ పండి ఏ బస్ ఎక్కిస్తున్నారు ఏ క్వాలిటీ ఏ బస్ అదే బస్ ఎక్కుతున్నారు కదా ఫోటో కెమెరా తీయనా ఈనాడన్నా చూడు ఎందుకని కూడా తీసి పెడతాం కదా వెనక పాటు ఎవరికైనా వస్తుంది సార్ కొంచెం వెనక్కి రండి అట్లే వెనక ఒక అడిగి ఎంపీ గారు కొంచెం ముందుకి అది మంత్రి గారు ఆయన ముందు ఫోటో ఆయన వల్ల ఈరోజు వచ్చిన రోజు 79వ స్వతంత్రం. ఈరోజు స్త్రీ శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు 4 గంటలకు ప్రారంభించారు. ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తినేసేసిపోయింది. ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్లతోనే కడుతున్నాం. ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత
వచ్చే ప్రభుత్వంది 10 లక్షల కోట్ల రూపాయలు. ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా 3 ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద ఆ ప్రోగ్రాం కింద చేస్తామన్నారు. దాన్ని 10,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తామన్నారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే 5,000 రూపాయలు మన అకౌంట్లో వేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో 1,920 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల 1,900 crores ఎస్టిమేట్ చేశారు. రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు. అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య 269, 7 డిపోలు ఉన్నాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్యం కలిగే రూట్లు 223. ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు 429. 429 బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి. అందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, తర్వాత నాన్ స్టాప్ మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు. ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాప్ బస్సు అవి మాత్రం ఎగ్జామ్షన్ పెట్టి మిగతా వాటిలన్నింటిలో యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది.